మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు జూలై 18న ఖమ్మం జిల్లాలో పర్యటించారు. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, బట్టి ఫోన్లను ట్యాప్ చేయించటం లేదా? దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతా అని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీ మంత్రి లోకేష్ ను కలవలేదు, కలిసినా తప్పేంటి అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. లోకేష్ తో తనకు మంచి సంబంధాలున్నాయని, లోకేష్ ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్ ప్రెస్ మీట్ కు యువత దూరంగా ఉండాలని సూచించారు. రేవంత్ పిరికి సన్నాసని, చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, చిట్చాట్లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్లా తాను దొంగను కాదని, సంచులు మొయ్యలేదని సెటైరికల్ పంచ్ వేశారు. బనకచెర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నాడని సీఎంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.